సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కల. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆయన చిన్న చిన్నవి చేసుకున్నాడు. బిల్డింగ్ ఇప్పుడు వచ్చాయి కదా కాలనీలు అయ్యి అవన్నీ మరి ఆయన తరపున కదా వచ్చినాయి. ఇప్పుడు ఆ ఊరి వచ్చినాయి అవి రావడం కూడా విపరీతంగా వచ్చాయి. ఎంత అంతా కూడా ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు సంవత్సరానికనే కాదండి, ఇతను ఇచ్చినట్టు 35 లక్షల మందికి ఒకేసారి పట్టా పంచిపెట్టాను గనుడు ఎవరున్నాడు? 75 సంవత్సరాల్లో ఈ నిధులు ఏమైనాయండి? అప్పుడు ఉన్నాయి, పాత వాళ్ళు ఉన్నాయి, కానీ బయట పెట్టలేదే. బయట పెట్టారు ఎవరైనా? పెట్టలేదు కదా. ఈ కాలనీ కట్టడం ఉంది, రేషన్ కార్డు ఉంది, కానీ ఈ విధంగా జరపలేదు కదా. మరి ఇవాళ మేము జరిపేస్తాం, ఆడిని చూసి ఇవాళ జరుపుతారట. అది ఎమ్మెల్యే గారు ఈ అన్నవరానికి ఇంకేమైనా చేయాల్సిన పనులు ఉన్నాయంటారా? ఇంకా ఉన్నాయంటే ఒకటి ఆయన చేసుకుంటే బోల్డ్ ఉన్నాయి, మళ్ళీ గెలుచుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, కాలనీ రావాల్సిన వాళ్ళు ఉన్నారు, కట్టించుకుంటున్నారు. ఎస్సీలో ఉన్నారు, ఎస్సీ బీసీలో ఉన్నారు, అన్ని జాతుల్లోనూ ఉన్నారు. వాళ్ళకి ఇంకా అందరూ వాళ్ళు కొంతమంది ఉన్నారు. చూస్తే అలాంటి పైకి లాగితే రేపు ఇంకా అతనికి మంచి నేమ్ ఉంటుంది. ఇంకా ఏమన్నా పనులు ఇంకా అదే ఇంకా ఉంటాయి. ఇళ్ల స్థలాలు కాకుండా అంటే డ్రైనేజీలు అని ఇవన్నీ మామూలేనండి. అవి అలాగా ఈయన చెప్పినా చెప్పకపోయినా డ్రైనేజీలు అని కాలువలు అనేది అది మామూలుగా ప్రభుత్వం తరఫున వచ్చారు. మరి ఈ కాలువ పూర్తి అయిపోతే వచ్చింది. ఇంకా ఇది ఏలేరు కాలువ అది కానీ పూర్తి అయితే, ఎందుకంటే లక్షల మంది బతుకుతారు దానివలన. కూలోడు బతుకుతాడు, రైతు బతుకుతాడు. ఎందుకంటే కూలోడు పని చేసుకుంటే ఏ గేదె పైన పెంచుకొని గడ్డి తెచ్చుకుంటాడు. ఇప్పుడు గడ్డి తెచ్చుకునే గడ్డే ఎండిపోతుంది. గడ్డి ఏం మేపుతాడు? గేదెని మేపుకోవాలన్నా కూలోడు కూడా బతకలేడు. అది ఇక్కడ ఎమ్మెల్యే గారు పర్వాలేదు. ఎమ్మెల్యే పర్వం ప్రసాద్ గారండి పర్వాలేదు, అందుబాటులో ఉంటారండి. ఏదన్నా వెళ్ళినా మనుషులకు కూడా కొంచెం తీర్పు చెప్పి సౌకర్యంగా చూస్తారు. ఎవరు చైనాకి మరి పైన అధికార పార్టీ వాళ్ళు చెయ్యాలా? మరి ఈయన చేతిలో ఏముంటుందండి? చైనాకి వాళ్ళు ఏదన్నా అడిగింది అలా ఇచ్చేస్తుంటే ఈయన చేసేస్తుంటారు. మరి ఎక్కడో ఇళ్ళు ఇచ్చారు, మాకు బాగోలేదు అంటున్నారు తప్ప అన్నీ బాగానే ఉన్నాయండి. అంటే మరి ఈసారి ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉందా ఇక్కడ? మరి గెలుస్తారండి నా ఇది కానీ. మరి ఆయన చాలా పలుకుబడి ఉన్న ఆయన మా ఎమ్మెల్యే గారు. మరి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇద్దరు కలిసి పోటీ చేస్తామన్నారు కదా, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీ గెలిచే అవకాశం ఉందంటారా? టీడీపీ మరి గెలిచే అవకాశం ఇక్కడ తెలియదండి. ఇక్కడైతే మరి మాకు పర్వం ప్రసాద్ గారు అంటే పెద్ద పేరు. ఏ ఊరు బాబాయ్ ఇది? అన్నవరం అండి. అన్నవరం. ఎవరు ఎక్కడ మీకు ఎమ్మెల్యే? ఎమ్మెల్యే అంటే మనం ప్రసాద్, పర్వం శంకర్ ప్రసాద్ శంకవరం. ఓకే, ఆయన అందుబాటులో ఉంటాడు, ప్రజలకి అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు ఈ 4.5 ఏళ్ళలో ఏమైనా పనులు చేశాడు ఎమ్మెల్యే గారు? చిన్న పెద్ద పనులు చిన్న పనులు చేశారు. ఈ నియోజకవర్గంలో కావచ్చు, ఇక్కడ అన్నవరంలో కావచ్చు. తళాలు ఇచ్చారండి, చాలా ఇచ్చారు, పని వాళ్ళు కాలేదు. అదే రాంగ్ అయిపోయిందండి. ఏమైంది రాంగ్ అంటే బాగా అడవిలో కొండలో అయితే కొండలో ఇచ్చారు, అందుకని వాళ్ళు వెళ్ళలేదు. చుట్టుపక్కల అన్నీ బాగున్నాయండి, ఇదే బాగా రాంగ్ అయింది. అన్ని ఇదే బాగోలేదండి. ఇంకేమైనా పనులు చేశారా? 4.5 ఏళ్లలో గతంలో లేని పనులు ఏమైనా ఆయన చేశారు ఎమ్మెల్యే గారు? గతంలో పనులకే లేవండి, ఇంకా అయ్యో పర్సనల్ గతంలో పనులకే చేయలేదు. గతంలో పనులు అయితే అవ్వలేదండి, ఇంకా అయ్యండి పథకాలే అంతే. పథకాలు అంతనే, పనులు మాత్రం లేవు, పనులు ఏం లేవు. ఇంకా ఏమైనా చేయాల్సిన పనులు ఉన్నాయంటారు? ఈ అన్నవరంలో కావచ్చు పనులు కానీ బోర్డు పనులు ఉన్నాయి, చేస్తారండి. పనులు ఇక్కడ మీ కాన్స్టిట్యూన్సీ పత్తిపాడులో అదివారండి అవి మనకు చెప్పండి. మీకున్న అన్నవరంలోనే వాటర్ ట్యాంకులు ఇలాంటి వాటర్ కుళాయిలన్నీ ఇలాంటివి కావాలంటే రావట్లేదు. అంతేండి. అవి అయితే ట్యాంక్ అది లేదు అట, నీళ్ళు సరిగ్గా అంత కుళాయి నీళ్ళు సరిగ్గా రావు. అలాంటి ఉన్నారంటే ఇంకా రావట్లేదు, వాళ్ళు చేయలేదు. ట్యాంక్ కడతాం లేదు, ట్యాంకు కానీ కట్టలేదు. అక్కడ కొడమే కడతాం ట్యాంకు, నీళ్ళు అందట్లేదు, చేస్తాం చేయడం లేదు. అదనమాట. ఎవరు బాబు మీకు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఏంటి ఆయన ప్రసాద్ గారు. పర్వతం ప్రసాద్ గారు అందుబాటులో ఉంటాడా ఎమ్మెల్యే గారు? అందుబాటులో ఆయన అందుబాటులో ఉంటున్నాడు. ఎవరే ఈ 4.5 సంవత్సరాలు నేను పనులు చేశాడు ఎమ్మెల్యే గారు? ఏం పనులు చేయలేదండి ఇక్కడ మనకి కాన్స్టిట్యున్సీలో. అన్నవరం కావచ్చు, పత్తిపాడులో కావచ్చు, ఇక్కడ ఏం పని చేయలేదు. అన్నవరం ఆ ఇళ్ళతాలని మండపంలో ఇచ్చాడు, ఎవడ వెళ్ళలేదు అక్కడికి. అట్లే ఇంకా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? అన్నవరంలో కావచ్చు, పత్తిపాడులో కావచ్చు? ఇక్కడ ఏం చేసి పనులు లేవండి మరి.
అంటే ఈ పనులు చేస్తే ఎమ్మెల్యే గారికి మంచి పేరు వచ్చింది అనేలాగా ఏమైనా పనులు ఏమైనా ఉన్నాయా అంటారు? పనులు ఏమీ చేయలేదండి మరి ఇక్కడ ఊళ్ళో పనులు ఏమి లేవు. మరి ఈసారి పోటీ చేస్తే గెలుస్తాడంటారా ఎమ్మెల్యే గారు? ఏమోండి మరి మన ఇష్టం, మన జాలి ఇష్టం. మనం ఒకరు చెప్తే మనం ఆవిడంటే ఆవిడేటి మీ అభిప్రాయం చెప్పండి. మన అభిప్రాయం ఉందండి. ఇంకా దాని మీద ఆయన ఎమ్మెల్యే గారికి ఏ ఓట్లు వేసేలా కొంతమంది లేరు ఇక్కడ. అక్కడ లేరు అంటే ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని దాని అయితే కొంత ఉందంటారు వ్యతిరేకత. ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ మీ పత్తిపాడు? పూర్ణచంద్ర ప్రసాద్. పూర్ణచంద్రప్రసాద్ అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే గారు ప్రజలకి? అందుబాటులో. ఈ 4.5 సంవత్సరాలు ఏమైనా పనులు చేశాడు ఎమ్మెల్యే గారు? ఇక్కడ మాకు అయితే ఏం చేయలేదు కానీ కొంతమంది అలా లేబర్ చేస్తున్నాడు. మా దాకా అయితే రాలేదు. మా దాకా ఇంకా ఏమైనా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో? ఇక్కడ అన్నవరంలో కావచ్చు. మెయిన్ డ్రైనేజీలు బాగోలేదు బాబు. డ్రైనేజీలు బాగా ఇక్కడ అన్నవరంలో డ్రైనేజీ చాలా వరస్ట్గా ఉన్నాయి. మెయిన్ ఇంకా ఏమన్నా సమస్యలు? సమస్యలకు ఏమున్నాయి, పథకాలు వచ్చినట్టుగా వస్తున్నాయి, రాని వాళ్ళు రాలేదు. అది మరి ఈసారి ఎమ్మెల్యే గారు నిలబడితే గెలిచే అవకాశం ఉందంటారా? ఎవరు ఆయన ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈసారి గెలుస్తాడు. తర్వాత ప్రసాద్ గారు ఈసారి గెలుస్తాడు. మరి ఇక్కడ ప్రతిపాడులో ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ వారాహయాత్ర పెట్టాడు కదా, ప్రతిపాడులో వారాహయాత్ర సభ పెట్టాడు కదా పవన్ కళ్యాణ్. ఇక్కడ ప్రతిపాడులోనే పెట్టడానికి కారణం ఏంటంటారు? దాని గురించి అంటే అది నియోజకవర్గం అండి. అంటే ఈ జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉండగా కేవలం ప్రతిపాడులోనే పెట్టడానికి. ప్రతిపాడు అంటే మీకు ఇది ఈ ఏరియా అంతా మొత్తం ప్రతిపాడు నియోజకవర్గం అండి. ఇక్కడికి వచ్చి మొత్తం మన జిల్లాలో వచ్చి 7, మన జిల్లాకు వచ్చి 7 సీట్లు, ఒక ఎంపీకి వచ్చి ఒక ఎంపీకి వచ్చి ఈ 7 స్థానాల్లో ఇది ఒక ప్రతిపాడు నియోజకవర్గం. టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఏమాత్రం ఉండొచ్చు వచ్చే ఎన్నికల్లో? ప్రతిపాడు వచ్చే ఎన్నికల్లో ఏముండదు, జనసేన ఏముండదండి. అంటే వాళ్ళిద్దరు పొత్తుతో కలిసి పోటీ చేస్తున్నారు. పొత్తుతో కలిసిపోయినా జనసేన ఏముండదండి, టీడీపీ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా, అది నేను అడిగేది. వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నప్పుడు కలిసి పోటీ చేయడానికి టీడీపీ క్యాండిడేట్లు ఎవరన్నా తెలుస్తుంది, జనసేన పార్టీ క్యాండిడేట్లు ఎవరన్నది ఇప్పటికి మొఖాలు తెలవు. ఉన్నారు కదా రాజా గారు. ఏ రాజా గారు? రాజా గారు, వరుపుల రాజా గారు టీడీపీ తరపు నుంచి. టీడీపీ అండి. అదే టీడీపీ నుంచి వరుపుల రాజా గారు ఉన్నారు కదా. అవునండి. మరి జనసేనకి ఎవరు ఉన్నారండి? చెప్పలేము ఆ టైంలో. క్యాండిడేట్ లేనిదానికి ఎవరికి పరిచయం అండి. ఇప్పుడు నేనున్నాను, మీ ఏరియా వచ్చాను, మీరు నాకు తెలిసి మీతో మాట్లాడతాను, పక్కన చూపెట్టి మాట్లాడమని నేనే మాట్లాడతాను. ఏదైనా క్యాండిడేట్ పరిచయం ఉంటేనే. ఎవరన్నా మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ప్రసాద్ గారు అండి. ప్రసాద్ గారు పూర్ణచంద్ర ప్రసాద్. అందుబాటులో ఉంటాడు ఆయన? ఉంటారండి. ఏమైనా పనులు చేశారు 4 సంవత్సరాలు? చేస్తారండి, అన్ని చేస్తారు బాగా. చేయాల్సిన పనులు అన్నవరంలో కావచ్చు. అన్నవరంలో ఏం లేదు, అన్నవరంలో మ్యాక్సిమం చేసేసారండి, కంప్లీట్ అయిపోయింది. మరి ఇక్కడ ఈసారి ఎమ్మెల్యే పోటీ చేస్తే గెలుస్తారంటారా? అది మనం ఏం చెప్పలేమండి. మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం గెలుస్తారనుకుంటున్నాను. ఎవరు ఇక్కడ మీకు ఎమ్మెల్యే ఎవరు? ప్రసాద్ గారు. ప్రసాద్ గారా? తర్వాత పూర్ణ ప్రసాద్ గారు అందుబాటులో ఉంటాడైనా? అందుబాటులో ఉంటాడు. ఈ 4 సంవత్సరాలు పనులు చేశాడు ఎమ్మెల్యే గారు? ఇంకా ఏం చేయలేదు, చేస్తున్నాడండి. అంటే ఈ పెన్షన్లు అవి మామూలుగా ఇవే చేస్తున్నాడండి. పర్లేదండి, ఆయన అయితే బాగుంది. ఇద్దరు గెలుస్తాడు ఎమ్మెల్యే గారు? గెలుస్తాడండి గారు. మరి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వరుపుల రాజా గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె కనుక నిలబెడితే ఆమె గెలిచిద్ది అంటారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలుస్తారంటారా? ఎమ్మెల్యేకి ఆయనకే ఉందండి. సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.